మార్చి 19 యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుండి 59 వచనములు. ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్న తినడం త్రాగడం ఏ విధంగానూ అక్షరార్థమైన తినడం త్రాగడం గురించి కాదు. అన్నిటికీ మించి ఈ మాటలు ప్రభురాత్రి భోజనం గురించి ప్రస్తావిస్తూ పలికిన మాటలు కానే కాదు. అక్షరార్థంగా క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని తినడం త్రాగడం అనేది ఒక రకంగా యూదులందరికీ పూర్తి అసహ్యకరమైన తలంపుగా ఉండడమే కాక పదే పదే ప్రస్తావించబడే వారి ధర్మశాస్త్ర భావనకు బద్ధ విరుద్ధంగా కూడా ఉండేది. మరో విధంగా వీటిని అక్షరార్థమైన తినడం త్రాగడంగా తీసుకుంటే మనిషి ఆత్మకు రక్షణకు మధ్య ఒక శరీరానుసారమైన కార్యాన్ని చొప్పించినట్లవుతుంది. దీనికి లేఖనాలలో ఎలాంటి పూర్వాధారం లేదు. ఇవి లేకపోతే మనం రక్షణ పొందలేము అనుకోగలిగినవి కేవలం మారుమనసు విశ్వాసమే. చివరిగా ఈ తినడం త్రాగడాన్ని అక్షరార్థమైన భావంలో తీసుకోవడం అత్యంత దేవదూషణ అపవిత్రమైన పర్యవసానాలకు దారితీస్తుంది. అది పశ్చాత్తాపపడిన దొంగను పరలోకంలో ప్రవేశించకుండా చేస్తుంది. అతడు ఈ అక్షరార్థమైన తినడం త్రాగడం ఏవీ చేయకుండానే ఈ మాటలు పలుకబడిన చాలా కాలం తర్వాత మరణించాడు. అతని యందు జీవం లేదు అని చెప్పడానికి ఎవరైనా సాహసం చెయ్యగలరా? అదే జరిగితే ఈనాడు తెలిసి తెలియకుండా భక్తిహీనమైన మాటలు పలికే వేలాది మందిని పరలోకానికి చేర్చడం సులువు అవుతుంది. సందేహం లేదు, వాళ్ళు అక్షరాల తిని త్రాగేవాళ్లే. అయితే వారిలో నిత్యజీవం లేదు. అంత్యదినాన వారు మహిమలోనికి లేపబడరు. ఈ కారణాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. తేటగా ఉన్న సత్యం ఏమిటంటే, తనకు వీలైన ప్రతి చోట లేఖనాలకు శరీరానుసారమైన భావాన్ని ఆపాదించాలన్న రోగగ్రస్తమైన ఆదుర్ద ఒకటి పడిపోయిన మానవుడిలో ఉంది. భక్తి అంటే వివిధ ఆచార వ్యవహారాలకు, పూజలు పురస్కారాలకు, సంస్కారాలు ఆదేశాలకు, ఇంద్రియాలకు, వెలిచూపులకు సంబంధించిన అంశంగా మార్చడానికి అతడు శతవిధాలా ప్రయత్నిస్తాడు. హృదయస్థితినే ప్రధాన అంశంగా చేసే క్రైస్తవ్యం అతనికి రుచించదు. అందువల్ల ఈ సంస్కారాలను, విధులను వీలైనంత వరకు 2వ స్థానంలో పెట్టడానికి ప్రయాసపడతాడు. ఈ సంగతులు గుర్తుంచుకుని అప్రమత్తంగా నిలబడే క్రైస్తవుడు ధన్యుడు. ధ్యానం కోసం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 5 వచనములలో వ్రాయబడినట్లు, యూదులలో అనేకులు తమ బాహ్య సంబంధమైన ఆచార వ్యవహారాల కారణంగా దేవుని ఆమోదం పొందుతామని ఆశించారు, కానీ వారు నశించిపోయారు.